విష్ణువు యొక్క పాదసేవ చెయ్యండి అన్నారు. ఆయన పాదములు మాకు దొరకటం లేదు. ఎలాగా? గుడియబడే పేరుతో మీరు ఈ గుడులను చూడవడం వల్ల విష్ణువు పాదములు ఒత్తిన ఫలితం పొందుతారు. కలియుగములో గురువుల పాదములను ఒత్తడం గురుపాద సేవ, అది హరిపాద సేవ. గుడి తొడవండి, అది హరిపాద సేవ. గురువు గారు చెప్పిన పని చెప్పినట్టు చేయగలిగితే అది ఏ హరిసేవ. అలాగే భగవంతుని పనికి పిలిచినా పిలవకపోయినా తక్షణం వచ్చేవాళ్లే నిజమైన దాసులు. మీరు గుడి బడిలో చేస్తున్నది అటువంటి దాస్యము. భగవంతుని సేవ కొంతవరకు చేయటం వేరు, సేవ కంటే దాటిపోయి దాస్యం చేస్తున్నారు. ఎలాగా అని అడుగుతారేమో. అలాగే మొన్న అహోబలం వచ్చారు. ఈ అహోబలంలో అక్కడున్న కోనేరంతా బురదతో మురికితో ప్లాస్టిక్తో నింపేశారు భక్తులు. ఈ భక్తులకి పిచ్చెక్కువైపోయి ప్లాస్టిక్ అందులో పారేశారు. అదే భక్తి అంటే. మనం తాగుతున్న మంచినీళ్ళు చెత్తగొట్టలు కోనేట్లో వేస్తే కోనేరు ఏమైపోతుందండి, అది సర్వనాశనం అయిపోయింది. అందువల్ల అటువంటి చోటకి వెళ్ళి ఆ మురికంతా ఎత్తి కనీసం 10-12 లారీల మురికెత్తి సేవ చేశారు. ఇక వీళ్ళకంటే భగవద్భక్తులు ఎవరుంటారు? చాలా శ్రమ పడుతున్నారు. పైగా ఎవరి డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకుని ఏడీవి, ఎవరి డబ్బులు వాడివే. మళ్ళీ వాళ్ళకి ఎవడో పెట్టుబడి పెట్టేవాడు కూడా లేడు. మీకు ఈ గురువు గారు చేస్తున్న ఏ కార్యక్రమంలో అయినా ఎంతో అంతో పాలు పంచుకున్న వాళ్ళకి గ్యారంటీగా మోక్షం వస్తుంది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకి తెలుస్తుంది కనుక. విడివడి వాళ్ళు అడిగితే చెబుతారు సభ్యులు ఎంత కష్టపడుతున్నారు, పైగా ఐకమత్యంతో చేస్తున్నారు. మీరు నిజమైన భగవద్దాసులంటే మీరే. హాస్యం అనే భక్తికి పరాకాష్ఠ వీరన్నమాట. ఆలయములో తుడుస్తూ ఎక్కడికక్కడ చెత్త లేకుండా చేస్తూ అన్నదానం కూడా బాగా చేస్తారు. మొన్న వీడియో పెట్టారు ఆయన, అందులో అన్నదానం ఎంత బాగా జరుగుతుంది. ఆ జరుగుతున్నసేపు గురువు గారిని స్మరిస్తున్నారు. గురుస్మరణ లేకుండా ఏం చేయట్లేదంటో. మా గురువు గారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి గురుదేవుల యొక్క ఆశీస్సులతో అన్నం పెడుతూనే ఉన్నారు తప్ప మా డబ్బులు ఖర్చు పెట్టుకుని చేస్తున్నారు, ఒక్క ముక్కం లేదు. అది గురుభక్తి అంటే. ఈ దాసులందరికీ భగవంతుడు దాసానుదాసుడు అవుతాట. నా దాసులకి సేవ చేస్తానన్నాడు ఆయన పరమాత్మ. మీరు ఎలా చేస్తారు? భగవంతుడితో స్నేహం అంటే భగవద్భక్తులతో స్నేహము, సత్సంగమే భగవంతునితో స్నేహం. మీరంతా ఒక వద్దిపర్తి సత్సంగంలో చేరారు, ఒకళ్ళతో ఒకళ్ళు పలకరించుకుంటూ ఒకళ్ళకొకళ్ళు సేవ చేసుకుంటున్నారు. దాస్యభక్తిలో కంటే కూడా ఉత్తమమైనటువంటి సఖ్యభక్తిలోకి వస్తుంది.